హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో యాక్చువల్‌గా. కొన్ని వీడియోస్ చేయాలంటే భయంగా ఉంటది ఒక రకంగా చెప్పాలంటే. కొన్ని వీడియోస్ అంటే ఎలా తీసుకుంటారో చెప్పలేము మనం. అది మనం చెప్పేది కరెక్ట్ అయినా గానీ ఆఫ్‌కోర్స్ నేనేం భయపడను. నేను ఏది చెప్పాలనుకుంటున్నానో అది చెప్పేస్తాను. తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు. వాళ్ళకి తెలియక ఇది చేసుకోవడం అనమాట అంతే. కొన్ని వీడియోస్ ఏంటంటే చేసి చెప్పాలన్నా గూడా వీళ్ళు ఎట్లా తీసుకుంటారో అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అండ్ ఇంకోటేంటంటే ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు ఏదన్నా ఉందనుకోండి మొత్తం నేను అంత క్లారిటీగా చెప్తాను వీడియోలో. ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేస్తారు, వచ్చేసి అసలు ఎవ్వరు ఆగరు, ఇమీడియట్గా రిప్లై వచ్చేసేయాలి వాళ్ళకి. కొన్నిసార్లు ఏమవుద్దంటే అసలు కంటిన్యూస్గా 2 రోజుల పాటు ఒక వీడియో ఏదన్నా వచ్చిందనుకోండి, 2 రోజుల పాటు అసలు నాకు ఊపిరి తీసుకోవడానికి కూడా టైం ఉండనంతగా మెసేజెస్ వస్తాయన్నమాట. అఫ్కోర్స్ అన్ని వీడియోలోనే ఉంటాయి. మళ్ళీ అందరికీ అక్కడే డౌట్ క్లారిఫై అవ్వాలంటారు. ఎలా కుదురుద్ది చెప్పండి? అందుకని నాకు కొన్ని చెయ్యాలన్నా కూడా భయం వేస్తుంది అసలు. ఏంటంటే కొన్ని వీడియోస్ నాకు నేనే ప్రాబ్లంలో పడేసుకుంటున్నానా అనిపిస్తుంది, వీళ్ళకి లేనిపోయిన డౌట్స్ ఇది చేసి. సో ఇది మీరు ఇమీడియట్గా వచ్చేస్తుంది అనేం లేదు, జాగ్రత్త పడతారు. ఏది చెప్పినా మీరు జాగ్రత్త పడతారు అనేసి చెప్తాను. సరే పెట్టేశారు, వీడియో పెట్టేశారు, మనకి ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది, బ్లర్ అనే ఆప్షన్ ఉంది. ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా మనం అలా చేసుకోవచ్చు. సో అసలు ఈ విషయం ఏంటనే చెప్తాను, మీకు అర్థమవుతుంది మొత్తం. మనకి ఒక పాలసీ అనేది ఉందన్నమాట. రెస్ట్రిక్షన్స్ వస్తాయి కదా నార్మల్గా, ఏజ్ రెస్ట్రిక్షన్ అని చెప్పి అట్లాగా. ఏజ్ రెస్ట్రిక్షన్ ఎప్పుడు వస్తుంది? పిల్లలు చూడకూడని వీడియోస్ అంటే 18 ఇయర్స్ లోపు వాళ్ళు చూడకూడని వీడియోస్ ఏమైనా ఉంటే రెస్ట్రిక్షన్ వస్తుంది. అఫ్కోర్స్ ఆ కంటెంట్ పెట్టే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, అవి అసలు అందరికీ రికమెండ్ కూడా అవ్వవు ఆ వీడియోస్. వాటి సంగతి పక్కన పెడితే నార్మల్ వీడియోస్లో కూడా ఉంటాయి అట్లా. అవి ఏంటి అనేది నేను చెప్తాను. రీసెంట్గా జరిగింది అదేంటనేది నేను చెప్తాను. మీరు చూసుండొచ్చు, మనకి ఇప్పుడు టారెట్ కార్డ్స్ రీడింగ్ అని చెప్పి కొన్ని ఛానల్స్ అయితే ఉంటాయి. ఆ ఛానల్స్లో ఇప్పుడు ఆ కార్డ్సే ఉన్నాయనుకోండి, ఆ కార్డ్స్లో రకరకాల బొమ్మలు ఉంటాయి. వాటిల్లో ఉన్న బొమ్మల్లో ఒక బొమ్మకి షర్ట్ లేదనమాట. అది లేకపోవడం వల్ల అది ఏ పార్ట్లో అయితే కనిపిస్తుందో వీడియోస్లో, ఫస్ట్ ఒక వీడియోకి ఏజ్ రిస్ట్రిక్షన్ వచ్చింది. ప్రాబ్లం ఏం కాదు, ఆ వీడియో 18 ఇయర్స్ లోపు వాళ్ళకి రికమెండ్ అవ్వదన్నమాట. అంతే తప్ప వేరేగా ప్రాబ్లం ఏమి ఉండదు దానివల్ల. సరే ఒకటి వచ్చింది, మళ్ళీ రెండోది వచ్చింది, సేమ్ అదే ఇమేజ్కి. అది అక్కడ అలా ఉండడం వల్ల ఏజ్ రిస్ట్రిక్షన్ అని వస్తుందన్నమాట. అంటే మీకు అర్థమైంది కదా, ఇక్కడ ఏది కూడా మనకి న్యూడిటీ టైప్లో ఉండకూడదు అనమాట. వీడియోలో కనిపించేది ఏదైనా సరే, అది పిల్లల ఫోటోలు అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, లేదంటే ఫొటోస్ అవనివ్వండి, లేదంటే ఇప్పుడు మనం రోడ్డు మీద ఏదన్నా వెళ్తుంటే అట్లాంటి ఫోటో ఏదన్నా కనిపించినా అట్లా ఏది కూడా, ఈవెన్ కృష్ణుడి ఇవి ఉంటాయి చూసారా, అవైతే చైల్డ్ పాలసీ అని రిమూవ్ అయిపోతాయి, వాటికి ఏజ్ రిస్ట్రిక్షన్ రాదు. కానీ పిల్లలకి కృష్ణాష్టమి టైంలో షర్ట్ లేకుండా కృష్ణుడు గెటప్ వేస్తారు కదా, సో అలాంటి టైంలో కూడా రిమూవ్ అయిపోయిన వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ఒకవేళ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చేసేవాళ్ళైతే కనుక, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ కనుక మీరు చేస్తున్నట్లయితే, ఏది టారోట్ రీడింగ్ టైప్లో లేదంటే మీరు ఆల్రెడీ ఏదన్నా మీ వీడియోస్లో అట్లా ఏమన్నా ఉన్నా కానీ అవి బ్లర్ చేసేయండి. ఇప్పుడు ఆవిడకి 2 వీడియోస్ అట్లా అయిపోయేసరికి ఆవిడకి మొత్తం క్లారిటీ వచ్చింది, ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇంక అన్ని బ్లర్ చేసే పనిలో ఉన్నారనమాట. సో అలా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ వీడియోస్తో. అది ఓకే, ఆ రూల్ మంచిదే యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే మనకు పెట్టిన వెంటనే వచ్చేసింది అనుకోండి, మనకు తెలుస్తుంది. బట్ ఎప్పుడెప్పుడో పెట్టిన వీడియోస్కి పెడితే యూట్యూబ్ని తిట్టుకుంటూ ఉంటాం అనమాట. జనరల్గా వాడు పెట్టే రూల్స్ అన్నీ కరెక్టే, కాకపోతే ఏంటంటే తప్పదు ఇంకా అంతే. అవి ఆటోమేటిక్ సిస్టమ్స్కి అంతలాగా డిటెక్ట్ చేయలేకపోతున్నాయి పెట్టినప్పుడే. సో మీరు ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ఏమన్నా పెట్టి అలాంటివి ఏమన్నా ఉంటే కనుక మీరు ఇప్పుడైనా సరే, అప్లోడ్ అయిపోయిన తర్వాత అయినా సరే బ్లర్ చేసుకోవచ్చు. ఎలా ట్రిమ్ చేయాలి, ఎలా బ్లర్ చేయాలి అనేది కూడా మన వీడియోస్లో అయితే ఉన్నాయి. నేను ఇక్కడ పెడతాను డిస్క్రిప్షన్లో కానీ మన కామెంట్స్లో కానీ పిన్ చేస్తాను, చూడండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఛానల్ 2 ఇయర్స్, మోర్ దెన్ 2 ఇయర్స్ అయింది. మొత్తం అదే కంటెంట్ ఉంటుంది, అన్నిట్లోనూ కార్డ్స్ చూపించాల్సిందే. ఆ కార్డు ఇప్పటి వరకు రాకుండానే లేదు కదా, ఉండే ఉంటుంది కదా. సో మరి 2 ఇయర్స్ నుంచి రాని ఇష్యూ ఇప్పుడు వచ్చిందనమాట. అంత ఒరిజినల్ కంటెంట్, ఏ ప్రాబ్లము లేదు. నేనే మానిటైజేషన్ చేసిన ఛానల్ అది. ఎప్పుడో మోర్ దెన్ 1 ఇయర్ అయింది చేసి కూడా, ఇప్పుడు ఇష్యూస్ వచ్చినాయి అనమాట. సో అలా ఉంటుంది ఏదైనా. ఇప్పుడు ఎలా చూస్తారంటే ఈ వీడియో చూసేవాళ్ళు కూడా, నా కంటెంట్ కాదు, అది టారెట్ రీడింగ్ అంటే అది వేరేది ఏదో నాకు తెలియదు అసలు, నా ఛానల్లో ఏం లేదనుకుంటారు. ఇక్కడ మీరు ఏది చెప్పినా మీ ఛానల్ సంగతి కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదన్నా వ్లాగ్స్ పెట్టారు, ఆ వ్లాగ్స్లో మీరు నార్మల్గా షూట్ చేసేటప్పుడు ఏదన్నా పిల్లలు లైక్ డ్రెస్ లేకుండా అట్లా ఏమన్నా కనిపించిందో, చిన్న బిట్టు కనిపించిన అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ట్రిమ్ చేసేయండి.
సో అవి కూడా మనకు ప్రాబ్లమే అవుతుంది ఎప్పటికైనా. ఈవెన్ ఫొటోస్ ఉన్నా సరే, చిన్నప్పుడు ఫొటోస్ అని చెప్పి అట్లా కూడా చూపిస్తూ ఉంటారు. మెమరీస్ అని చెప్పి ఆ ఫొటోస్ అవన్నీ పెట్టి మ్యూజిక్లు పెడతాము, లేదంటే ఆ ఫోటోలను చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏవో ఉంటాయి కదా. సో అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా బ్లర్ చేసేయండి. మెయిన్గా న్యూడిటీ అనేది ఉండకూడదు అనమాట. అది మనకు రాంగ్ అనిపించకపోవచ్చు, చూడడానికి అంత బాగుంది కదా ఏముంది అనిపించవచ్చు, అది మనకు రాంగ్ అనిపించకపోవచ్చు, కానీ యూట్యూబ్ సిస్టమ్స్కి అది రాంగ్గా డిటెక్ట్ చేసుకున్నాయి అనుకోండి, ఖచ్చితంగా వీడియోస్ రిమూవ్ అయిపోతాయి. సో ఇప్పటికిప్పుడు మీ ఛానల్కి ఏవేవో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అని కాకుండా మీరు ఆలోచించండి ఒకసారి, అట్లా ఏమన్నా పెట్టున్నారా ఒకసారి వీడియోస్ చూసుకుని, ఏమన్నా పెట్టున్నా కూడా ఇప్పటికైనా సరే ట్రిమ్ చేసేయండి. ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన రూల్ ఏం కాదు, ఎప్పటి నుంచో ఉన్న రూలే. కాకపోతే ఆటోమేటిక్ సిస్టమ్స్ డిటెక్ట్ అవ్వక ఇప్పటి వరకు ఏ ఇష్యూ రాలేదన్నమాట. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, మరి ఆ వీడియో వచ్చిందో లేదంటే ఇంకా వస్తుంది నెక్స్ట్. సో నేను మొన్న ఒక ప్లేస్కి వెళ్ళాను అనమాట. ఆ ప్లేస్లో కూడా ఇట్లాగే ఒక బొమ్మ అట్లా ఉందన్నమాట. అది తీస్తూ అనుకున్నా ఈ వీడియో పెట్టకూడదు అనేసి, అంటే ఇది ఆ క్లిప్ వరకు పెట్టకూడదు అనేసి అనుకున్నాను అనమాట. ఎందుకంటే అది కూడా యూట్యూబ్ సిస్టమ్స్ డిటెక్ట్ అయితే కనుక ఏజ్ రిస్ట్రిక్షన్ వచ్చి వీడియో రిమూవ్ అయిపోతుంది అనమాట. సో మనం పెట్టేది ఏది చూపిస్తున్నామో వీడియోలో చాలా క్లారిటీగా ఉండాలన్నమాట వీడియో, అండ్ వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా, చూడడానికి అసహ్యంగా అలా ఉండకుండా ఉండాలి. అది సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఎందుకు చేశాను ఈ వీడియో అనేది. సో మీ ఛానల్లో అట్లాంటి వీడియోస్ ఏమైనా ఉంటే కనుక ఇప్పుడే ట్రిమ్ చేసేయండి. మీరు ఎప్పటికీ ఏ ఇష్యూ రాకుండా ఉంటుంది మీ ఛానల్కి.